Hi guys, welcome to the NCERT series హిస్టరీ క్లాస్ 6th చాప్టర్ 1. అంటే హిస్టరీ అనేది ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నామండి. ఆల్రెడీ మనం జియోగ్రఫీ అనేది 6th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం ఆల్రెడీ చెప్పాం ఈ యొక్క జియోగ్రఫీ తర్వాత హిస్టరీ చెప్తామని. సో జియోగ్రఫీని రిలేట్ చేసుకుంటూ మనం హిస్టరీ చదవాలని కూడా చెప్పాము ఇంతకుముందు క్లాసెస్లో. సో ఇప్పుడు మనకు 6th క్లాస్లో చాప్టర్ 1లో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటో చూద్దాం. వాట్, వేర్, హౌ అండ్ వెన్. వాట్, వేర్, హౌ, వెన్. అంటే వాట్ అంటే ఏంటి, వేర్ అంటే ఎక్కడ, నెక్స్ట్ హౌ అంటే ఎలా, ఎప్పుడు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ ఇన్సిడెంట్ గురించి మనం అడిగేటప్పుడు అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇది సామాన్యంగా వచ్చే జనరల్ క్వశ్చన్స్ అనమాట. సో దీన్నే ఇలా తెలుసుకోవడాన్ని ఏమంటామంటే, అంటే ఆల్రెడీ జరిగిపోయిన ఇన్సిడెంట్ కాబట్టి దీని మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే హిస్టరీ అంటాం, చరిత్ర అంటాం. ఈ యొక్క హిస్టరీ అంటే ఏంటి అంటే జరిగిపోయిన విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవడాన్ని మనం హిస్టరీ అంటాం. అంటే ఈ యొక్క హిస్టరీ గురించి తెలుసుకున్నప్పుడు ఈ 4 క్వశ్చన్లు అనేవి సర్వసాధారణంగా వస్తాయి. సరే, మన హిస్టరీ గురించి ఎందుకు తెలుసుకోవాలి, హిస్టరీ వల్ల మనకి ఏంటి ఉపయోగాలు ఏంటి, హిస్టరీ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే చరిత్ర అనేది అవసరం. చరిత్ర అనేది లేకపోతే మన యొక్క పరిస్థితులు అనేవి, ఇంతకుముందు జీవన విధానం అనేది ఎలా ఉందో తెలియదు. సో మనం చరిత్ర నుంచి చాలా నేర్చుకోవాలన్నమాట. మన తల్లిదండ్రుల నుంచి మనం ఎలా చూసి నేర్చుకుంటామో చరిత్ర నుంచి కూడా మనం చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే అలా కనుక తెలియలేదనుకోండి, ఈ యొక్క ప్రకృతితో మనం ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనేది లేకుండా పోద్ది అనమాట. సో కనెక్టివిటీ అనేది అవసరం. ఆ కనెక్టివిటీ కోసమే మనకు చరిత్ర అనేది అవసరం అనమాట. సో వాట్ కెన్ వీ నో అబౌట్ ద పాస్ట్. అంటే మన చరిత్ర గురిలో మనం ఏమేమి తెలుసుకోవాలి, అంటే మన చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మన చరిత్రలో ఏమేమి తెలుసుకుంటే చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సిన అంశాలు. అన్ని అంశాలండి. ఇప్పుడు మనం ఏవైతే యొక్క జీవితాన్ని గడుపుతున్నామో, ఇలాంటి జీవితాన్ని పూర్వకాలం ఎలా గడిపారు, అలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాంటి ఆ కాలం నాటి ఆహార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వస్త్రాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు జీవించిన జీవన శైలి కావచ్చు, జీవన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దాని ద్వారా ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి మంచి అనే దాన్ని మనం క్యాప్చర్ చేసుకొని మన యొక్క దైనందిన జీవితంలో ఆ యొక్క దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. చెడైనా ఏదైనా ఉందనుకోండి, ఆ చెడు అనేది మన జీవితంలో రిపీట్ అవ్వకుండా, మంచి అనేది ఏదైనా ఉందనుకోండి, ఆ మంచిని మనం అనుసరించి ఈ యొక్క మనకు నష్టం కలగకుండా చూసుకోవడమే ఈ యొక్క చరిత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో నెక్స్ట్ మనకు ఇక వేర్ డిడ్ పీపుల్ లివ్. అంటే పీపుల్ సర్వసాధారణంగా మనం ఆల్రెడీ మనకు ఈ యొక్క జాగ్రఫీలో మనం చూసుకున్నాం. వాటర్ అనేది మామూలుగా ఈ యొక్క ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇండస్ వ్యాలీ అనేది ఈ యొక్క ఇండస్ రివర్ అనమాట. సో జనరల్గా ఏంటంటే ఈ యొక్క గంగా యమునాకు సంబంధించినటువంటి రీజియన్ అనేది, సో ఇక్కడ ఏదైతే ఉందో వాటర్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ యొక్క అంటే ఎక్కువగా కూడా జనాల యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని చెప్పుకున్నాం అనమాట. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకుంటే ఎక్కడైతే నది ఉంటుందో ఆ నది చుట్టూనే ఏ చరిత్ర అయినా కానీ మొదలవుద్దనమాట. సో మనకు ఇండస్ నది చుట్టూన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో హరప్పా మొహంజోదారో అంటాం, దాన్ని హరప్పా మొహంజోదారో నాగరికత అనేది ఉంది. సో మనకు ఫస్ట్ యాక్చువల్గా ఈ యొక్క మన భారతదేశంలో ఫస్ట్ భూమి మీద ఈ యొక్క మనిషి యొక్క మనుగడ గురించి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క నర్మదా నది ఏదైతే ఉందో ఈ నర్మదా నది పరిసర ప్రాంతాల్లో మనం చూడాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ అనేది లైఫ్ అనేది అంటే చాలా సంవత్సరాల క్రితం ఎర్లీ లైఫ్లో ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు జీవించేవాళ్ళు. వీళ్ళు ఎలా అదంటే గ్యాదరర్స్ అనమాట, గ్యాదరింగ్ అనమాట. పూర్తిగా ఆహారాన్ని వాళ్ళు అంటే ఎత్తుకునేవాళ్ళు అనమాట. సో అంటే ఆ కాలంలో వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం ఉండేది అంటే ఈ యొక్క మొక్కల ద్వారా కావచ్చు, ఈ యొక్క చెట్ల ద్వారా కావచ్చు, ఏదైతే ఉన్నాయో ప్రకృతి నుంచి ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అనే అంశం మీద వాళ్ళు నిష్ణాతులు అనమాట. సో నర్మదా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బెస్ట్ గ్యాదరర్స్ అనమాట. మంచి అంటే వాళ్ళకు మంచి టెక్నిక్స్ అనేవి తెలుసు, ఎలా ఏ ఆహారాన్ని అంటే మనం ఏది పడితే అది ఆహారంగా తీసుకోకూడదు. ఎడిబుల్, నాన్ ఎడిబుల్ ఉంటాయి. ఎడిబుల్ అంటేనేమో మనం తీసుకోదగ్గవి, మనం తీసుకుంటే మనకేం కాదు, మనకు శక్తిని ఇస్తాయి. కొన్ని నాన్ ఎడిబుల్ థింగ్స్ ఉంటాయి అనమాట, అవి తీసుకుంటే మనం చనిపోతాం, విషపూరితమై ఉంటాయి అనమాట. సో అలాంటి ఏమైనా వీళ్ళ మీద వాటి మీద వాళ్ళకి ఫుల్ కమాండ్ నాలెడ్జ్ అనేది ఉందన్నమాట. దాంతోపాటు వీళ్ళు హంటింగ్ కూడా చేసేవాళ్ళు అనమాట. ఈ యొక్క ఏదైతే జంతువులు అనే వాటిని ఈ యొక్క హంటింగ్ అనేది చేసేవాళ్ళు, పూర్తిగా వేటాడుతూ కూడా ఆ వేట మీద కూడా జీవించేవాళ్ళు. ముఖ్యంగా గ్యాదరర్స్ ఎప్పుడైనా కానీ హంటింగ్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ యొక్క నర్మదా నదీ ప్రాంతంలో చూసుకుంటే. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఖైటల్ ఒకటి, నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే మన ఈ యొక్క దీంట్లో అంటే సులేమాన్ ఒకటి, నెక్స్ట్ కిర్తర్ హిల్స్ అనేవి 2 హిల్స్ ఉన్నాయన్నమాట. ఇది ఏ ప్రాంతంలో అంటే ఇది ఒక నార్త్ ఈస్ట్. మనం ఎప్పుడైనా సరే మన మ్యాప్లో చెప్పుకున్నాం కదా, నార్త్ సైడ్ అనేది ఇటుంటే కనుక ఇది నార్త్ సైడ్ అంటే పూర్తిగా ఇది నార్త్, ఇది సౌత్, సో ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఈ యొక్క నార్త్ ఈస్ట్ పరివాహ ప్రాంతంలో మనకు ఏంటంటే ఈ యొక్క ఏదైతే సులేమాన్ కావచ్చు, కితార్ అనే హిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనిషి అనేవాడు 8000 సంవత్సరాల పూర్వమే ఆడ మగ అనేవాళ్ళు వ్యవసాయం పండించడం అనేది, పంట పండించడం అనేది మొదలుపెట్టారనమాట.
సో ఇక్కడ ఫస్ట్ పండించిన పంటలు ఏవి అంటే ఈ యొక్క బార్లీ కావచ్చు, వీట్ అనే వాటిని వీళ్ళు పండించడం, యొక్క బార్లీ వీట్ అనేది ఫస్ట్ వీళ్ళు పండించారనమాట. ఎక్కడ ఏ ఏరియాలో ఈ యొక్క సులేమాన్ కావచ్చు, ఈ యొక్క కిర్తర్ అనే ఏరియాల్లో, ఈ 2 ఏరియాల్లో కూడా వాళ్ళు పంటలు పండించారనమాట. సో ఇక్కడ ఏంటి 8,000 సంవత్సరాల క్రితం నుంచి అంటే 8,000 ఇయర్స్ ఎగో నుంచో వీళ్ళు ఉన్నారనమాట. సో ఇక్కడ ఇంకా ఏంటంటే ఇక్కడ జనాలు అనేవాళ్ళు షీపు, గోట్, క్యాటిల్ అనే వాటిని పెంపకం కూడా చేశారు. మనిషికి ఫస్ట్ మచ్చికైన జంతువు ఏదంటే డాగ్, కుక్క అనమాట. మనిషిని ఫస్ట్ మచ్చిక చేసుకున్న జంతువు అంటే ఫస్ట్ మనిషి మచ్చిక చేసుకున్న జంతువు ఏదంటే కుక్క అనమాట. సో నెక్స్ట్ మనకు అంటే ఈ యొక్క గారో హిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ గారో హిల్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ ఏరియాస్లో ఉన్నాయి. ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క గారో హిల్స్లో ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క ఏరియాలో అగ్రికల్చర్ అనేది డెవలప్ అయిందనమాట. బాగా అగ్రికల్చర్ డెవలప్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పూర్తిగా అంటే ఫస్ట్ యొక్క అగ్రికల్చర్ అనేది, వ్యవసాయం పండించడం అనేది మొదలుపెట్టింది ఇక్కడి నుంచి అన్నమాట. ఆ తర్వాత మనకు వింధ్యసాత్పుర పర్వతాలు ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ మ్యాప్లో కనుక చూస్తే ఈ యొక్క వింధ్యసాత్పుర పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫస్ట్ రైస్ అనేది పండించారన్నమాట. మొట్టమొదట మన భారతదేశంలో రైస్ పండించింది ఎక్కడంటే ఈ యొక్క వింధ్యసాత్పుర పర్వతాల దగ్గరే మనకు రైస్ పండించడం, కల్టివేషన్ అనేది జరిగిందనమాట. ఈ యొక్క రైస్ కల్టివేషన్ అనేది ఫస్ట్ ఎక్కడ జరిగింది అంటే ఈ యొక్క వింధ్యసాత్పుర పర్వతాల్లోనే పండించారు ఫస్ట్. సో మన యొక్క రివర్ ఇండస్ అనేది చూసుకుంటే, ఆ ఇండస్ అనేది మనం చూసుకుంటే పూర్తిగా ఇది 4,700 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఫస్ట్ సిటీస్ అనేవి, ఎర్లియస్ట్ సిటీస్ అనేవి అంటే ఈ యొక్క హరప్పా మొహంజోదారో ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హరప్పా మొహంజోదారో నాగరికత అనేది ఇక్కడే స్టార్ట్ అయిందనమాట. 4,700 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఫస్ట్ ఈ యొక్క చరిత్ర అనేది స్టార్ట్ అయిందనమాట. ఇదంతా కూడా ఈ యొక్క ఇండస్ రివర్ అనమాట. సో ఇక్కడి నుంచే ఈ యొక్క హరప్పా మొహంజోదారో చరిత్ర అనేది ఇంద్రో మహానది అమ్మటే ఈ యొక్క ఏదైతే ఉందో ఆ నది అమ్మటే ఈ పూర్తిగా కూడా ఈ యొక్క చరిత్ర అనేది హరప్పా మొహంజోదారో చరిత్ర అనేది మొదలైందనమాట. సో ఆ తర్వాత మనం గినగా చూస్తే ఇక ఎక్కడైతే నెక్స్ట్ ఏదైతే ఉందో గంగా, ఇప్పుడు హిందూ మహాసముద్రం దగ్గర యొక్క 4,700 సంవత్సరాల క్రితం అనేది చరిత్ర మొదలైందన్నాం. కొంతకాలానికి ఈ యొక్క హిందూ నాగరికత అనేది పూర్తిగా ఈ యొక్క హరప్పా మొహంజోదారో నాగరికత అనేది పూర్తిగా అంతరించిపోయిందనమాట. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన నాగరికత ఎక్కడంటే 2,500 సంవత్సరాలకు ఈ యొక్క గంగా నది పరివాహ ప్రాంతంలో ఈ యొక్క గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో, ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటి వెంబటి ఈ యొక్క చరిత్ర అనేది మొదలైందనమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ రీజియన్లో చూసుకుంటే ఈ యొక్క మగధ అనేది ఒక టాప్ మోస్ట్ కింగ్డమ్ అనమాట. మనకు షోడశ మహాజనపదాలు అనేవి కూడా ఇక్కడే మొదలైనవి, ఇక్కడి నుంచే మొదలవుతాయి. అంటే ఇక గంగా నది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న ఈ రీజియన్లో బాగా పంటలు అనేవి బాగా పండుతాయి. గంగా నది, బ్రహ్మపుత్ర నది అనేది వాటర్ బెల్ట్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ పూర్తిగా ఈ యొక్క ప్లాటూకి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో, యొక్క ప్లేన్స్ కావచ్చు, ప్లాటూస్ అనేవి బాగా ఏర్పడి ఉన్నాయి. ఇక్కడ అంటే యొక్క నదుల ద్వారా కొట్టుకొచ్చినటువంటి యొక్క ప్లేన్స్ అనేవి రావడం వల్ల ఇక్కడ బాగా పంటలు అనేవి బాగా పండుతాయని ఆల్రెడీ మనం జాగ్రఫీలో చెప్పుకున్నాం. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే మంచి యొక్క నాగరికత అనేది స్టార్ట్ అయింది. మగధ అనే కింగ్డమ్ ఇప్పుడు ప్రస్తుతం బీహార్లో ఉందన్నమాట. బీహార్ ప్రాంతంలో అప్పుడు మగధ కింగ్డమ్ ఉందన్నమాట. ఆ కింగ్డమే మొత్తం భారతదేశం మొత్తాన్ని కంట్రోల్ చేసింది ఆ యొక్క కాలంలో. సో అంత పవర్ఫుల్ అవడానికి కారణం ఏంటంటే అక్కడ గంగా నది పరివాహ ప్రాంతంలో ఆ దేశం అనేది ఉండటమే. సో అక్కడ అంటే ఏదైతే నీటి లభ్యత అనేది బాగుంటుంది కాబట్టి సులక్షణంగా ఇక్కడ వ్యవసాయం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందు కారణంగా ఆ చరిత్ర అనేది బాగా అభివృద్ధి చెందింది. అక్కడ ఈ యొక్క మగధ చరిత్ర అనేది బాగా అభివృద్ధి చెందిందనమాట. సో ఈ యొక్క గంగా నది పరివాహ ప్రాంతంలో పూర్తిగా ఈ యొక్క మగధ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు దీనికి ఈ యొక్క సౌత్ బ్యాంక్స్లో అనమాట, ఈ యొక్క రివర్కి సంబంధించినటువంటి సౌత్ ఆఫ్ గంగాకు సంబంధించిన ఏరియాలోనే ఈ యొక్క మగధ అనేది ఉందన్నమాట. సో ఇక మన చరిత్ర కనుక చూసుకుంటే ఆ చరిత్రలో ప్రజలు అనేవాళ్ళు ముఖ్యంగా ఒక చోట నుంచి ఒక చోటకు ప్రయాణాలు చేసేవాళ్ళు అనమాట. ట్రావెలింగ్ అనేది ఇంపార్టెంట్. మనకు ఇప్పుడు కూడా ట్రావెలింగ్ అనేది సర్వసాధారణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ట్రావెలింగ్ అనేది సర్వసాధారణం. ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఎవరైనా కానీ ఎందుకు ట్రావెల్ చేస్తారంటే యాక్చువల్గా లైవ్లీహుడ్ కోసం, అంటే జీవనాధారం కోసం. మనం యొక్క మైగ్రెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం మన భారతదేశంలో. వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి లేదా మన భారతదేశంలో రకరకాల చోట్లకి. తర్వాత ట్రేడ్, వ్యాపారం కోసం కూడా మనకు ఏవైతే ఉన్నాయో చలనాలు అనేవి ఉన్నాయి అన్నమాట. సో తర్వాత వార్స్, యుద్ధాల కోసం. ఇప్పుడైతే లేదు కానీ పూర్వకాలం ఏంటంటే యుద్ధాల కోసం ఈ యొక్క పౌరులు అనేవాళ్ళు అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు అంటే సైనికులు ఇంకో దేశాన్ని ఆక్రమించడం కోసం ట్రావెల్ చేసేవాళ్ళు. తర్వాత ఈ యొక్క రిలీజియస్ మతపరమైనటువంటి ప్రచారం కోసం మన బౌద్ధ మతం కావచ్చు, బుద్ధుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక చోట నుంచి ఒక చోటకు తిరుగుతూ వాళ్ళ యొక్క మత ప్రచారానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే ప్రజలను సన్మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో, వాళ్ళ యొక్క ఉపదేశాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క బోధకులు ఎవరైతే ఉన్నారో మత బోధకులు అనేవాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. తర్వాత అడ్వెంచరస్ అండ్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ న్యూ ప్లేసెస్. కొంతమంది ఏంటంటే ఈ యొక్క సాహసోపేతమైన కార్యాల గురించి, తర్వాత ఈ యొక్క కొత్త కొత్త వాటి ప్రదేశాలను కనుగొనాలనే ఉత్సుకతతో కొంతమంది ఏంటంటే ఈ యొక్క ప్రయాణాలు చేస్తూ ఉంటారనమాట. ఆ కాలంలో ప్రయాణాలు అనేవి చాలా కష్టమైన అనమాట. కొండలు దాటాల, నదులు దాటాల, సముద్రాలు దాటాల, చాలా వరకు ఈ యొక్క జంతువుల మీద కానీ లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద ఆధారపడి ఎక్కువగా ట్రావెల్ అనేది చేయాలి.
అంత ఉన్నప్పటికీ కూడా చాలా కష్టమైనప్పటికీ కూడా అసాధ్యం మాత్రం కాదనమాట, ఇంపాసిబుల్ మాత్రం కాదు, పాసిబులే. కాకపోతే ఇట్ ఈస్ డిఫికల్ట్ అనమాట, చాలా వరకు కష్టాలు అనేవి ఉన్నాయి. మనకున్నటువంటి యొక్క ఏదైతే ట్రావెలింగ్ ఫెసిలిటీ అనేది అప్పుడు లేదు. మనకు రకరకాలైనటువంటి వేస్లో మనకు రోడ్ వేస్, రైల్వేస్, యొక్క ఎయిర్ వేస్ అనేవి రకరకాల మార్గాలు, ఈ రోడ్లలోనే కారు, బస్సు, సైకిల్ అని రకరకాల ఇలా డిఫరెంట్ టైప్స్లో మనకు ట్రావెలింగ్ అనేది ఉంది. ఆ కాలంలో ట్రావెలింగ్ అనేది లేదనమాట. ముఖ్యంగా ఆ కాలంలో దేని గురించి అంటే యొక్క ఆడా మగ అనేవాళ్ళు లైవ్లీహుడ్ కోసం ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. ఇక ట్రేడర్స్ ఏదైతే ఉందో వాళ్ళ క్యారీవ్యాన్స్తో యొక్క సముద్రాలను కూడా దాటి వేరే దేశాలకు కూడా వెళ్ళి ట్రావెల్ చేసి ఈ యొక్క ఏదైతే ఉందో ట్రేడ్ అనేవాడిని వర్తకం అనేది చేసేవాళ్ళు అనమాట ఆ కాలంలో మనం చూస్తే కనుక. సో ఇప్పుడు మనకు నేమ్ ఆఫ్ ద ల్యాండ్, మన భారతదేశానికి ఇండియా అనే పేరు, భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది? మనకు ముఖ్యంగా మనకు ఇండియా లేదా భారత్ అని 2 రకాలైన పేర్లు ఉన్నాయన్నమాట. అప్పుడు మనకు ఇరాన్ అనేది అంటే మనకు యొక్క ఆసియాకి మనకు ఏదైతే ఉందో నార్త్ వెస్టర్న్ ఏరియాలో ఉంటుంది ఈ యొక్క ఇరాన్ కావచ్చు, గ్రీక్ కావచ్చు, 2500 సంవత్సరాల నుంచే మన భారతదేశం అంటే క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నుంచే మన భారతదేశంతో వర్తక వ్యాపారాలు అనేవి జరిగాయి అనమాట. సో అక్కడ ఆ యొక్క ఇరానియన్ పీపుల్ కావచ్చు, ఆ గ్రీక్ పీపుల్కి ఈ యొక్క ఇండస్ నది గురించి బాగా తెలుసు అనమాట. ఈ యొక్క ఇండస్ నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇండోస్ అనేవాళ్ళు. సో లేదా ఇండోస్ లేదా హిందోస్ అనేవాళ్ళు అనమాట. అలా కాలక్రమంలో దీని పేరు ఇండియాగా మారిపోయిందనమాట. సో ఇంకో పేరు భారత్ అనేది ఎలా వచ్చింది అంటే మన భారతదేశంలో ఇక్కడ పీపుల్ అందరూ కూడా అంటే మనకు సాంస్క్రిట్లో ఒక ఏదైతే బుక్ ఏదైతే ఉందో ఋగ్వేదం అనేది అంటే ఇది మన యొక్క ఆది గ్రంథం అంటాం. వేదాల్లోకల్లా మొట్టమొదటి వేదం అని ఋగ్వేదం అని చెప్తాము. ఈ యొక్క ఋగ్వేదానికి సంబంధించి ఇదంతా కూడా సాంస్క్రిట్లో ఉంటుంది అనమాట ఈ బుక్లో. ఈ యొక్క సాంస్క్రిట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ యొక్క చరిత్ర ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క నార్త్ వెస్టర్న్ ఏరియా అంటే ఈ యొక్క ఇండస్ నదీ పరివాహ ప్రాంతాన్ని పూర్వకాలం భరతుడు అనే రాజు పరిపాలించాడు. అతని పేరు మీద కానీ అతని పేరు మీద కానీ ఈ యొక్క పరివాహ ప్రాంతం యొక్క భూభాగం యొక్క పేరు భరత అంటే భరత భూమి లేకపోతే భారతదేశంగా ఏర్పడిందని చెప్పేసి మనకు ఒక చరిత్ర అనేది ఉందన్నమాట దీని ప్రకారం చూస్తే. సో ఫైండింగ్ అబౌట్ ద పాస్ట్, మనం పాస్ట్ గురించి ఎలా కనుక్కుంటాం? సో మనకు చరిత్ర అనేది అవసరం. ఎలా కనుక్కుంటాం అంటే రకరకాలైనటువంటి ఫార్మేట్లో కనుక్కోవచ్చు అనమాట. బుక్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం బుక్స్ అనుకుంటాం కానీ ఆ కాలంలో ఏంటంటే మనుస్క్రిప్ట్స్ అనేవాళ్ళు వీటిని ఈ యొక్క మనుస్క్రిప్ట్స్ అనేవి ఉండేవి అనమాట. ఈ యొక్క మనుస్క్రిప్ట్స్ అనే వాటి ప్రకారం మనం చూసుకుంటే ఏవైతే ఉన్నాయో ఈ స్క్రిప్ట్స్ అనేవి అంటే ఏంటంటే హ్యాండ్, చేతితో రాసే వాటిని మనం మనుస్క్రిప్ట్స్ అంటాం. పూర్వకాలం తాళపత్ర గ్రంథాలు ఒక ఆకు లాంటి ఉండేదనమాట. అలాంటి ఆకులు అనేవి కాశ్మీర్ పరివాహ ప్రాంతంలో దొరుకుతాయి అనమాట. లేదా చెట్టు బెరళ్ళ మీద కానీ ఈ యొక్క బ్రాంచెస్ మీద కానీ ఏదైతే ఉన్నాయో ఆ హిమాలయాల్లో పెరిగే వాటి మీద ఆకుల మీద రాసేవాళ్ళు అనమాట. సో ఆ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ ఆధారితంగా ఆ బుక్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఆధారితంగా పూర్తిగా చరిత్ర అనేది ఉంది. కానీ ఈ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ అనేవి చాలా వరకు ఏంటంటే చదలు కొట్టేయటం, ఆకులు కదా చదలు కొట్టేయటం లేకపోతే కాలక్రమంలో పాడైపోవడం అనేది జరిగిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క చాలా వరకు మనకు చరిత్రకు సంబంధించినటువంటి ఇలాంటి ఆధారాలు అనేవి కనుమరుగైనాయి. అయినప్పటికీ కూడా ఈ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో చాలా వరకు టెంపుల్స్లోను అంటే పురాతన కట్టడాల్లోనూ ఏవైతే ఆర్కిటెక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనూ యొక్క అంటే రాజమందిరాల్లోనూ ఇలా రకరకాల ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎక్కువగా టెంపుల్స్లో అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క గ్రంథాలు అనేవి యొక్క తాళపత్ర గ్రంథాలు అనేవి అంటే లభించాయి అనమాట. సో దాని ఆధారితంగా చరిత్ర అనేది చదవటం మొదలుపెట్టారు మన యొక్క ఎవరైతే చరిత్రకారులు అనేవాళ్ళు. యాక్చువల్గా ఈ యొక్క తాళపత్రాల గ్రంథాల్లో రాసినటువంటి ఈ యొక్క లిపి ఏదైతే ఉందో పూర్తిగా సాంస్క్రిట్ దైవ భాష అనేవాళ్ళు. ఆ కాలంలో దాన్ని సాంస్క్రిట్ని దైవ భాష అనేవాళ్ళు. తర్వాత ప్రాకృత లాంగ్వేజ్ అనేది ప్రాకృత లాంగ్వేజ్ అంటే ఆ కాలంలో సాధారణ పౌరుడు మాట్లాడే భాషను ప్రాకృత లాంగ్వేజ్ అంటాం. సో తమిళ్ కూడా ఆ కాలంలో ఉంది కానీ ఆ తమిళ మీద కూడా కొన్ని బుక్స్ అనేవి ఉన్నాయి, కొన్ని గ్రంథాలు అనేవి ఉన్నాయని చెప్పేసి చరిత్రకారులు మనకు చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు చాలా వరకు చరిత్ర అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మనం చెప్పాలి అంటే చరిత్రను మనం పూర్తిగా డెరైవ్ చేయాలంటే దాని గురించి తెలుసుకోవాలంటే రకరకాల ఆధారాలు ఉన్నాయన్నాం కదా. దాంట్లో ఇన్స్క్రిప్షన్స్ కూడా ఒక భాగం అనమాట. ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటంటే నాణ్యాల రూపంలో కావచ్చు లేకపోతే ఈ యొక్క చిన్నటువంటి ఈ యొక్క ఏవైతే శిలాఫలకాలు కావచ్చు, శిలా శాసనాలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బండల మీద చెప్పిన రాతి బండల మీద చెక్కినటువంటి చరిత్ర కావచ్చు, లేదా గుళ్ళ మీద అంటే గుడి గోపురాల మీద గుడి మీద చెక్కినటువంటి చరిత్రలు కావచ్చు. వీటన్నిటి ఆధారితంగా మనం వీటన్నింటి కూడా ఇన్స్క్రిప్షన్స్ అంటాం. ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న నాణ్యాలు తర్వాత ఈ యొక్క శిలాశాసనాన్ని మనం ఏమంటామంటే ఇన్స్క్రిప్షన్స్ అంటాం అనమాట. ఇవి హార్డ్ సర్ఫేస్ అనమాట, మెటల్ సర్ఫేస్లు అనేవి ఉంటాయి అనమాట. లేకపోతే ఏదైనా స్టోన్ సర్ఫేసెస్ మీద వీళ్ళు చెక్కుతారనమాట. దీని ప్రకారం వాటిని చదివి కూడా మనం చరిత్ర అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా మనం చెప్పాలి అంటే ఇంకో డిపార్ట్మెంట్ ఉంది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని. ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే ఈ యొక్క భూమిని తవ్వకాలు జరిపి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ తవ్వకాల ద్వారా ఆ కాలం నాటి చరిత్ర ఏదైనా కానీ అవశేషాలు మిగిలితే ఇవి కొండలు కావచ్చు, లేకపోతే ఆ కాలం నాటి యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కావచ్చు, లేకపోతే ఆ కాలంలో మిగిలిపోయినటువంటి ఎముకలు
తర్వాత వస్త్రాలు, వస్త్ర అవశేషాలు, వీటన్నిటి ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా ఆ యొక్క చరిత్ర దాన్ని పూర్తిగా డిఫైన్ చేస్తారు. కార్బన్ డేటింగ్ అనే విధానం ద్వారా పూర్తిగా చరిత్రని తెలుసుకుంటారనమాట. సో దీనికి సంబంధించి మిగిలిపోయినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, స్టోన్స్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, స్కల్ప్చర్స్, ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొని అంటే తవ్వకాలు జరిపి డిగ్గింగ్ చేసి ఎక్స్కవేషన్ చేసి వాటిని తెలుసుకుంటారనమాట. సో మామూలుగా ఏంటంటే టూల్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, పార్ట్స్ అనేవి, నెక్స్ట్ ప్యాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్నమెంట్స్ అనేవి, ఇవన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసి ఆనాటి యొక్క చరిత్ర, వేషధారణ అనే దాని గురించి తెలుసుకుంటారనమాట. సో దీంట్లో ఎలా అంటే వీళ్ళు తెలుసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క రీసెర్చ్ అనేది ఎలా ఉంటుంది అంటే కార్బన్ డేటింగ్ విధానం ద్వారా ఆ యొక్క వస్తువు అనేది ఏ కాలానికి చెందింది, ఎప్పటికి చెందింది అనే రీసెర్చ్ అనేది చేస్తారనమాట. ఆ రీసెర్చ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం అనేది చెప్పొచ్చు. అంటే ఈ యొక్క భూమి మీద ఇప్పటి నుంచి మనం వెనక్కి వేసుకుంటూ పోతే ఎంతకాలం అనేది చెప్పొచ్చు అనమాట దీని ప్రకారం. సో దీనివల్ల ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే యొక్క హిస్టారియన్స్ కావచ్చు, పూర్తిగా ఒక ఇన్వెస్టిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక కేసును పరిశీలించడానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఎలా అయితే వ్యవహరిస్తారో అలాంటి వ్యవహార శైలి అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీంతో పాటు చూసుకుంటే వన్ పాస్ట్ ఆర్ మెనీ అంటే ఇప్పుడు మనకు చరిత్ర అనేది చూస్తే ఒక చరిత్రే ఉంటుందా, మెనీ చరిత్ర ఉంటుందా? ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క బుక్ టైటిల్ ఏంటంటే అవర్ పాస్ట్ అంటే మన యొక్క చరిత్రలు అని. పాస్ట్ అంటే చరిత్రలు అని అనమాట. పాస్ట్ అంటే ఏంటి, చరిత్రలను ఎందుకు పెట్టారంటే ఆ కాలంలో ఏంటంటే ఒక చరిత్ర లేదు, రాజుల చరిత్ర ఉంటుంది, అక్కడ సామాన్య ప్రజల యొక్క చరిత్ర ఉంటుంది, వ్యవసాయదారుల యొక్క అంటే ఫార్మర్ ఎవరైతే ఉంటాడో ఆ ఫార్మర్ చరిత్ర ఉంటుంది, ఇక ట్రేడర్స్ చరిత్ర ఉంటుంది, అందరి యొక్క చరిత్రలు ఉంటాయి. కానీ మనకు ఎక్కువగా ఫేమస్గా దొరికే చరిత్ర ఏదంటే రాజులది ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క విజయాలకు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క పరిపాలించిన ప్రాంతాలకు సంబంధించినటువంటి శిలాశాసనాలు అనేవి వాళ్ళు ఏర్పాటు చేస్తారనమాట. పలానా టైంలో మీ యొక్క ఆర్డర్ అనేది జారీ చేశాం. మనం కూడా ఇప్పుడు మన యొక్క చట్టాలు అనేవి తయారు చేస్తాం కదా, వాళ్ళు కూడా చట్టాలు తయారు చేసినప్పుడు ప్రజలందరూ తయారయ్యడానికి ఒక బండ మీద చెక్కిచ్చేవాళ్ళు. లేదా ఏదైనా రాజు ఒక విజయం సాధించినప్పుడు ఆయన యొక్క విజయానికి గుర్తుగా ఒక శిలాఫలకం కానీ శిలాశాసనం కానీ వేయించేవాడు అనమాట. పలానా రోజు పలానా యుద్ధం జరిగింది, అందువల్ల అతను చనిపోయినటువంటి కారణంగా ఈ యొక్క రాజుకు పలానా బిరుదిస్తున్నామని చెప్పేసి ఆ శిలాశాసనాలు అనేవి ఉన్నాయి. సో ఇలాంటి శిలాశాసనాలు అనేవి రాజులు కావచ్చు, రాజుల యొక్క భార్యలు కావచ్చు, లేదా రాజు యొక్క తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఈ శిలాశాసనాలు అనేవి చెక్కిస్తారన్నమాట. వాటి ద్వారా ఈ యొక్క రాజుల చరిత్రను తెలుసుకోవచ్చు. మరి సామాన్య ప్రజలు, ఫార్మర్స్, ట్రేడర్స్ యొక్క చరిత్ర ఎవరు కనుక్కుంటారంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కుంటారు. ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ దొరికినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల యొక్క అవశేషాలు అనేవి మిగిలిపోయినవి సగం కాలిన వస్తువులు కావచ్చు, వాటి యొక్క కుండలు, వాటిని బట్టి ఆనాటి ప్రజల యొక్క జీవన విధానం కావచ్చు, వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాలు కావచ్చు, వాటి యొక్క ఇంకా వాళ్ళ దొరికిన బోన్స్, ఎముకల ఆధారితంగా అక్కడ ఏ జంతువులు ఏ పక్షులు అనేవి ఉన్నాయని అంతా రీసెర్చ్ అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది చేస్తుందన్నమాట. వాట్ డూ డేట్ మీన్స్ అంటే ఇప్పుడు డేట్లు ఏం చెప్తున్నాయి? మామూలుగా మనకు డేట్ గురించి తెలియాలి. డేట్ ఎలా తెలిసింది? ఇప్పుడు 2000 సంవత్సరం మనం ఎలా చెప్పగలం అంటే ఇప్పటికి క్రీస్తు పుట్టి ఎవరైతే బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఆధారితంగా అప్పుడు మనకు భూమి మీద ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి వయసు గురించి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అనేది కానీ నిర్దిష్టమైనటువంటి ప్రమాణం అనేది మాత్రం లేదనమాట. సో మనం ఏం చేసామంటే క్రీస్తు యొక్క పుట్టుకను ఆధారితంగా మనం ఏం చేసామంటే ఇప్పుడు చరిత్రను చెప్పుకుంటాం. ఇప్పుడు మనకు 2020 అంటే క్రీస్తు పుట్టి 2020 సంవత్సరాలు అయింది. క్రీస్తు పుట్టుకను ఆధారితంగా అంటే ఇప్పుడు ఎవరైతే యొక్క క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్ట్ యొక్క బర్త్డేని మనం అక్కడ బర్త్ ఏదైతే ఉందో ఆ ఏని మనం 0th ఇయర్గా మనం తీసుకుంటాం. ఆ యొక్క పైనకు పోయే అన్నీ కూడా అంటే నెగిటివ్ ఫామ్లో పెడతాం, -1, -2, -3 అనేది. సో మనకి ఇటు వచ్చే అన్నీ కూడా పాజిటివ్ అన్నమాట, +1, +2, +3 అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఎంత 220 అంటే 220th ఇయర్లో ఉన్నాం. అంటే క్రీస్తు పుట్టి ఇప్పటికి 2020 సంవత్సరాలు అయిందనమాట. సో ఇప్పుడు మనకి వెనక చూసుకున్నాం అనుకోండి, క్రీస్తు పుట్టక ముందు 1000 సంవత్సరాలు అంటాం. అంటే క్రీస్తు పుట్టక ముందు 1000 సంవత్సరాలు అంటే ఆయన పుట్టక ముందు 1000 సంవత్సరాలు, ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతేనో క్రీస్తు పుట్టక ముందు 900 సంవత్సరాలు. అంటే మనకు నెగిటివ్ సెన్స్లో ఎప్పుడైనా సరే పెద్ద అంకె ఉంది అంటే దాని యొక్క విలువ తక్కువని కదా. సో దాన్ని మనం 1000 ఉందనుకోండి, ఇంకా చరిత్ర ఎక్కువ అనమాట. సో 9000. క్రీస్తు పుట్టక ముందు 800 సంవత్సరాలు, క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాలు అంటాం. సో ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి ఈ టైం పీరియడ్ అనేది క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాలు అనేది తర్వాత జరిగిందనమాట. క్రీస్తు పుట్టక ముందు 1000 సంవత్సరాలు అనేది ముందు జరిగిందనమాట. సో మనం అలా తీసుకుంటాం అనమాట. ఈ యొక్క దీన్ని ఏమంటాం, బీసీని ఏమంటామంటే బిఫోర్ ద బర్త్ ఆఫ్ ద క్రైస్ట్ అంటాం. సో నెక్స్ట్ ఏడి అంటే ఏంటంటే అన్నా డొమైన్ అంటే ఈ యొక్క అన్నా డొమినిన్ అంటే ఏంటి అంటే మీనింగ్ ఏంటంటే అది కూడా యొక్క క్రీస్తు పుట్టుక ఆధారితంగా చెప్పింది అనమాట. అంటే క్రీస్తు పుట్టుక దానిని అన్నా డొమినిన్ అన్నాం అనమాట. సో ఒక్కోసారి ఏంటంటే ఈఎస్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏడి అంటాం అనమాట. అంటే ఈ యొక్క క్రిస్టియన్ ఎరా ఏదైతే ఉందో ఈ యొక్క ఈఏ అంటే కామన్గా మనం కామన్ ఎరా లేదా క్రిస్టియన్ ఎరా అంటాం. సిఈ అంటే ఏంటి అంటే కామన్ ఎరా అనేది లేదా క్రిస్టియన్ ఎరా అంటాం, ఏడీకి బదులుగా అన్నా డొమైన్ బదులుగా.
అన్నా డొమినియన్ బదులుగా. నెక్స్ట్ బీసీఈ అంటాం అనమాట, అంటే బిఫోర్ ద ఏదైతే కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అని కూడా అంటాం బీసీకి బదులు మనం చూడాలంటే. సో ఈ యొక్క కామన్ ఎరా అంటే ఏంటి అంటే ఆ యొక్క క్రీస్తు యొక్క పుట్టుకను మనం ఏదైతే ఉందో దాన్ని కామన్ ఎరా అంటాం అనమాట. సో ఇక మనం ఈ యొక్క మనకు లిపి అనేది చూసుకుంటే ఆ కాలంలో ఏంటంటే సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి లిపి అనేది లేదు. పూర్వకాలం ఎప్పటిదో చరిత్ర మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇలా సగసగం కొన్ని యొక్క గుర్తులు అంటే ఈ యొక్క సైగల ఆధారితంగా, ఈ గుర్తుల ఆధారితంగా వాళ్ళు అనేది లిపి అనేది వాడేవాళ్ళు అనమాట. ఈ యొక్క లిపిని ఉపయోగించుకొని అప్పుడు మన చరిత్ర అనేది చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం చరిత్ర అనేది విశ్లేషిస్తారు. ఎలాగా హిస్టోరియన్స్ అనేవాళ్ళు, ఎలాగా తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు, ఎలాగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో అంటే వీళ్ళిద్దరూ తెలుసుకున్నటువంటి అంశాల ద్వారా ఈ యొక్క ఏదైతే ఈ లిపిని ఉపయోగించేమో హిస్టోరియన్స్, తర్వాత ఈ యొక్క వస్తువులను ఉపయోగించి ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు, వీళ్ళిద్దరి యొక్క సంఘీభావంతో వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క చరిత్ర అనేది పూర్తిగా వాళ్ళు అంటే కన్ఫామ్ చరిత్ర అనేది చెప్తారనమాట. సో ఇంతటితో ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక మనం డైలీ చెప్పుకుంటాం కదా ఎక్సర్సైజ్ పార్ట్ అనేది, ఎక్సర్సైజ్ పార్ట్లో ఒకసారి మూవ్ అవుదాం. ఇక్కడ చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇక్కడ మ్యాచింగ్ అనేది ఇచ్చారనమాట. నర్మదా వ్యాలీలో ఏంటి అంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్, అంటే భూమి మీద ఫస్ట్ హంటింగ్ గ్యాదరింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క నర్మదా వ్యాలీలోనే జరిగిందనమాట. నెక్స్ట్ మగధా కింగ్డమ్ అనేది, ఈ యొక్క మగధా కింగ్డమ్ అనేది భూమి మీద ఫస్ట్ బిగ్ కింగ్డమ్ అనమాట. మనం చెప్పే కదా చాలా ఇంపార్టెంట్ బిగ్ కింగ్డమ్ అని. నెక్స్ట్ గారో హిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది నార్త్ ఈస్టర్న్ ఏరియాలో ఉన్నాయన్నమాట, నార్త్ ఈస్టర్న్ ఏరియాస్లో ఉన్నాయి. ఇక్కడ ఎర్లీ అగ్రికల్చర్ అనేది జరిగింది, ఫస్ట్ యొక్క వ్యవసాయం అనేది ఇక్కడే స్టార్ట్ అయిందని మనం ఇందాక చెప్పుకున్నాం లెసన్ చెప్పుకునేటప్పుడు. నెక్స్ట్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అనేది చూసుకుంటే ఫస్ట్ భూమి మీద సిటీస్ అనేది అంటే ఈ యొక్క మన భారతదేశంలో ఫస్ట్ సిటీస్ అనేవి ఈ యొక్క ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ దగ్గరే ఫస్ట్ సిటీస్ అనేవి ఏర్పడినాయి. నెక్స్ట్ గంగా వ్యాలీ కన్నా మనం చూస్తే ఈ యొక్క సిటీస్ అనేవి అబౌట్ 2500 ఇయర్స్ ఎగోనే మన ఇక్కడ ఫామ్ అయినాయి అనమాట. ఆ తర్వాత యొక్క ఏదైతే మగధ అనేది కావచ్చు ఈ కింగ్డమ్ అనేది ఫామ్ అయిందని ఇందాక చెప్పుకున్నాం. సో ఇంతటితో మనకు మ్యాచింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ కనుక చూస్తే రిటర్న్ టు రషీద్ క్వశ్చన్, ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఏదో క్వశ్చన్ అంటున్నాడు. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్కియాలజిస్ట్ మే ఫైండ్ విచ్ ఆఫ్ దీస్ కుడ్ బి మేడ్ ఆఫ్ స్టోన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఆర్కియాలజీ తవ్వకాల ద్వారా కనుగొన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వస్తువులన్నింటినీ రిస్టోర్ చేసి ఈ యొక్క స్టోన్స్తో తయారైనటువంటి వస్తువుల గురించి చెప్పమన్నాను అనమాట. అవేంటో చెప్పమన్నారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏంటంటే వెపన్స్, ఏవైతే వెపన్స్ ఉన్నాయో ఆ వెపన్స్ని మాత్రమే వాళ్ళు ఈ యొక్క స్టోన్స్తోనే తయారు చేస్తారనమాట. లేదా ఏవైనా కానీ చిన్నటువంటి ఈ యొక్క శాసనాలు ఏవైతే ఉన్నాయో ఆ శాసనాలు అనేవి రాళ్ళ మీద చెక్కడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రెండు రకాలైనటువంటి వాటికి ఎక్కువగా ఉపయోగిస్తారు. నార్మల్గా బోన్స్ కూడా వీళ్ళు ఈ యొక్క యుద్ధాలకు వాడుతూ ఉంటారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఏవైతే నాన్ పెరిషబుల్ గుడ్స్ అంటే అంతరించిపోయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మట్టి అనేది ఉందనుకోండి, మట్టి మనం కాల్చి కుండగా చేసాం అనుకోండి, ఆ కుండ అనేది భూమిలో ఎంతకాలం ఉన్నా కానీ పాడవదు, ఆ కుండలానే ఉంటుంది అనమాట. సో అలాంటి వస్తువులన్నీ యొక్క ఆర్కియాలజీ యొక్క దోకాల్లో బయటపడుతూ ఉంటాయి అనమాట. వై డూ యూ థింక్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్ డిడ్ నాట్ జనరల్లీ కీప్ రికార్డ్స్ ఆఫ్ వాట్ దే డిడ్? అంటే నార్మల్ ప్రజలు అనేవాళ్ళు రికార్డ్స్ అనేవి ఎందుకు మెయింటైన్ చేయాలంటే రాజులకైతే అవసరం ఉంది, వాళ్ళ యొక్క గొప్పను చరిత్రను తెలియజేయాలన్నా కానీ లేకపోతే వాళ్ళ పరిపాలనా విధానాన్ని ప్రజలకు చెప్పాలనడానికి వాళ్ళకి అవసరం ఉందన్నమాట. కానీ వీళ్ళకి అంత అవసరం లేదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ డిస్క్రైబ్ అట్లీస్ట్ 2 ways in which you think the lives of king would have been different from those of farmers. అవును కరెక్టే కదా, ఈ యొక్క ఫార్మర్స్కి డిఫరెంట్గా కింగ్స్ లైఫ్ అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క నివాసయోగ్యమైనటువంటి యొక్క ప్రదేశాలు వేరు, వాళ్ళ యొక్క భవనాలు వేరు, వాళ్ళ యొక్క చరిత్రకు సంబంధించినటువంటి వాళ్ళకి దొరికే ఆధారాలు అనేవి ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటాయి. ఫార్మర్కి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలా రకరకాలే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ యొక్క క్రాఫ్ట్ పర్సన్స్ గురించి 5 డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు దాని గురించి చెప్పమన్నాడు, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. వాట్ వర్ ద సబ్జెక్ట్స్ ఆన్ విచ్ బుక్స్ వర్ రిటన్ ఇన్ ద పాస్ట్, విచ్ ఆఫ్ దీస్ వుడ్ యూ లైక్ టు రీడ్? అంటే ఇప్పుడు పూర్వకాలం వాటి మీద పుస్తకాలు అనేవి రచించారు. యాక్చువల్గా మనం తాళపత్ర గ్రంథాలు చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా ఆ తాళపత్ర గ్రంథాలు దీనికి సంబంధించి అంటే రిలీజియస్ సంబంధించినవి ఉండేవి, రిలీజియస్ మ్యాటర్స్ అనేవి ఉండేవి. అంటే ఈ యొక్క పూజా విధానాలు కావచ్చు వాటి గురించి ఉండేవి. లేదా ఈ యొక్క ఏదైతే రామాయణ మహాభారత చరిత్ర అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క రిలీజియస్ ఫామ్ మూమెంట్ లాంటివి ఉండేవి. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించినవి, నెక్స్ట్ ఏవైతే కొన్ని రిలీజియస్ మ్యాటర్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో మంత్రాలు కావచ్చు తంత్రాలు కావచ్చు వాటికి సంబంధించినవి, తర్వాత కొన్ని ఏవైతే ఉన్నాయో నాటకాలు కావచ్చు, తర్వాత కొన్ని ప్లేస్ అనేవి, తర్వాత కొన్ని పద్యాలు అనేవి, ఇలా రకరకాల ఫామ్స్లు అనేవి పుస్తకాలు అనేవి ఉన్నాయన్నమాట ఆ కాలంలో మనం చూస్తే కనుక. సో ఇదండి 6th క్లాస్ హిస్టరీ సంబంధించినటువంటి
ఏదైతే 6th క్లాస్ చాప్టర్ 1 అనమాట. ఇది చాప్టర్ 1 అనేది మనం కంప్లీట్ చేసాం. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.